వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ ఎక్కడున్నామంటే మునగ చెట్టు దగ్గర ఉన్నాము. అయితే మన ఇంటి ముందున్న మునగ చెట్టు కాకుండా ఈ రోడ్లో, మన ఇంటికి వచ్చే రోడ్లో 2 మునగ చెట్లు వేశాను. ఇదిగో చూడండి, ఇదొకటి, దాని పక్కన అదొకటి. అయితే ఈ చెట్టుకు సంబంధించి కాయలు తక్కువ కాసినాయి కానీ పూత అండ్ లేత ఆకులు బాగా తిన్నాము. ఎందుకో కాయలు సరిగ్గా కాయట్లా. విషయం ఏంటంటే కాయలు కాయట్లేదు దీనికి. సో అందుకే ఇంటి దగ్గర మళ్ళీ ఇంకోటి వేసా, అటు గోకులంలో మళ్ళీ ఒకటి వేసా. ఎవరైనా తెంపుకోనండి, ఎవరికన్నా ఇద్దాము, ఎవరైనా తినండి, ఏముంది మనకు కావాల్సిన 4 తీసుకొని మన సాంబార్లు వేసుకుంటే సరిపోతుంది మనకు కదా, అంతకుమించి ఎక్కువ అవసరం లేదు మనకు. సో ఇవాళ ఏం చేద్దామంటే లేత మునగాకు భలే వచ్చింది, తీసుకుపోయి కూర వండుకుందాం. ఆ కూర కూడా చాలా స్పెషల్ కర్రీ. ఆంధ్ర వైపు చాలా ఫ్రీక్వెంట్గా ఉండే కర్రీ, తెలంగాణ వైపు అస్సలు ఉండని కర్రీ. సో ఆ కర్రీ చేసుకుందాము. ఆ కర్రీ చేసుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటే, నిన్న చాలా జర్నీ చేసి ఒక ప్లేస్కి వెళ్ళామండి, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేస్కి వెళ్ళాము. సో ఆ ప్లేస్లో చాలా వెరైటీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చాలా మంచిగా ఉంది, చాలా జెన్యూన్గా చేస్తున్నారు, హోల్ హార్టెడ్గా. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కపుల్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్న బిజినెస్ అదంతా కూడా. సో వాళ్ళతో కొంత టైఅప్ అవుదామని, అసలు ఏంటి తెలుసుకుందామని వెళ్ళామన్నమాట. చాలా నచ్చింది. సో నా బుర్రకు ఉన్న క్వశ్చన్ బ్యాంకుకు చాలా రకాల ఆన్సర్లు కూడా దొరికినాయి అనమాట. ఏంటంటే నేను ఒక వస్తువు కొరకు చాలా రోజుల నుంచి చాలా ట్రై చేశాను. అదేంటంటే దీని కొరకు ఇంతనా అని అనకండి. ఏంటంటే తెలగపిండిలో ఉన్న బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. సో అది ఓన్లీ ఆంధ్ర వైపే వండుతారు, ఒక సీజన్లో వండుతారు, కొంతవరకే దొరుకుతుంది. హైదరాబాద్లో 1-2 స్టోర్స్లో దొరుకుతుంది. మా ఫ్రెండ్స్ కూడా తెచ్చుకొని తింటున్నారు. అయితే నేను కట్టెగానగా దగ్గరికి వెళ్ళినప్పుడు చూశాను. బట్ దానికి సంబంధించి చాలామందికి తెలగపిండి ఎట్లా వస్తుందో తెలిసే ఉంటుంది. నువ్వులను గానగ పట్టి నూనె తీసాక వచ్చే పల్ప్ తెలగపిండి అనమాట. సో అక్కడ చూశాను, అవి ఎట్లా అంటే చెక్క రూపంలో వస్తాయి. దాన్ని మళ్ళీ క్లీన్ చేసి దాన్ని పౌడర్ ఎండబెట్టి ప్రాసెస్ చేయడం కొంత పని అనమాట. సో అలా ప్రాపర్గా ప్రాసెస్ చేసి కావాలని కొందరిని అప్రోచ్ అయినప్పుడు కొందరు కుదరదన్నారు, కొందరు ఇదన్నారు, కొందరు అదన్నారు. బట్ ఫైనల్గా నాకు మంచి క్వాలిటీ తెలగపిండి దొరికిందండి. సో ఆ తెలగపిండి ఏంటంటే ఫస్ట్ మనం ట్రయల్ బేసిస్ మీద తెచ్చాము, తర్వాత ఏం చేద్దాం అనేది ఇంకో వీడియోలో మాట్లాడుకుందాము. సో ఆ తెలగపిండిని ఏం చేద్దామంటే లేత మునగాకు వేసి వండుదాం, సరేనా? అందుకు మునగ చెట్టు దగ్గరకు వచ్చినాం. అమ్మయ్య, ఇంత పెద్ద స్టోరీ చెప్పేసినబ్బా. సరే, ఇప్పుడు గబగబా అంటే ఇంత పెద్ద స్టోరీ పెద్దగా అయింది కాబట్టి మిగతా ప్రాసెస్ ఫాస్ట్గా చేసుకుందాము. గంప కూడా తేలేదు, కట్టలాగా ఇంత తెంపుకొని పోయి కూర్చొని ప్రశాంతంగా తీసుకుందాం మనం, సరేనా? చూడండి, లేతది మన చెట్టు కాబట్టి, రా మన చెట్టుది కాబట్టి మనం ఏదన్నా వండుకోవచ్చు, ఎంత లేతదన్నా తీసుకోవచ్చు, మిగిలింది పడేయచ్చు. మనకు ఎక్కువ ముదిరింది వద్దు, ఎందుకంటే చెట్లు ఉన్నాయి కాబట్టి, ఆకుంది కాబట్టి ఇంత లేతది తీసుకుందాం మనం, సరేనా? అబ్బా, మునగ చెట్టు ఎక్కియవ కానీ ఎందుకే అంటారు, ఎందుకంటే ముట్టుకుంటే ఇరిగిపోతుంది. ఇది అంత పెలుసు, గట్టిగా ఉండ. రండి వెళ్దామా? ఇంకా మునగాకు కొంచెం ఆల్రెడీ తెంపి పెట్టినా, ఇప్పుడు మీకు చూపేనికి ఇంకొంచెం తెంపినా, అంత కలిపి తీసి పెడతారండి. ఇదిగోండి, మీకు చూపేనికి తెంపుకొచ్చిన. ఇది మళ్ళీ రేపు వండుకుంటా. సో ఇది మాత్రం ముందే తెంపి పెట్టినాం అనమాట, టైం వేస్ట్ కాకుండా. ఈ మధ్య ఇట్లా కూడా చేస్తుంది శ్రీదేవి. సో లేతగా ఉంది, ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి. ఇదనమాట. దీన్ని ఒకసారి కడిగి పెట్టుకుందాం మనము. దీన్ని అలా పక్కకు పెడదాం. నువ్వు ఇక్కడే ఉండవు, నేను డెకరేట్ చేసుకుంటా. తెలగపిండిని చాలామంది చాలా రకాలుగా వండుతారు.
సో కొందరు తాలింపులోనే పిండేసేస్తారు, లేదంటే పక్కకు ఉడకబెట్టి దాంట్లో వేస్తారు, మామూలుగా అన్నీ వేసి ఉడకబెట్టి తర్వాత తాలింపు వేస్తారు, రకరకాలుగా వండుతారు. బట్ కొన్ని ఇంగ్రీడియంట్స్ పర్టికులర్గా వేస్తారు, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు అండ్ ఉల్లిగడ్డలు వేస్తారు. బట్ నేను ఎక్స్పెరిమెంట్ చేసిన దాంట్లో అంతకుముందు వండాను, ఏంటంటే టమాటో వేస్తే కూడా చాలా బాగుంటుందండి. మధ్యలో ఎందుకు ఆ పులుపు తగులుతూ భలే టేస్ట్ అనిపిస్తుంది. సో నేను కానీ పెట్టిన అనుకోవచ్చు, ఎందుకంటే ఎక్కడ వెతికినా కూడా టమాటా వేసిన దాఖలాలు నాకు కనపడలేదు. సో టమాటా వేసుకొని మనం తెలగపిండి విత్ హెల్దీ అయినటువంటి మునగాకు వేసుకొని వండుకుందాం. ఓకేనా? తెలంగాణ వాళ్ళు బాగా చూడండి, మన ఊర్లో ఎవరు వండంగా నేను చూడలేదు. చూడండి, ఇలా పచ్చిమిరపకాయలు అండ్ ఉల్లిపాయలు, టమాటాలు కోసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ తాలింపు వేయాలి. కొంచెం ఆల్రెడీ తెలగపిండిలో నూనె ఉంటుందేమో కొంచెం కదా, ఎంత గానగా తీసినా ఎంత నూనె తీసినా ఎక్కడో కొంచెం ఉంటుంది. ఇది అప్గ్రేడ్ వర్షన్ తెలగపిండి కూరనేమో. కొంచెం ఆవాలు, జీలకర్ర. ఏదైనా ఇలాగే వండాలని రూల్ లేదు కదా, మరింత టేస్టీగా చేయడమే మన టార్గెట్. కాబట్టి నా ప్రాసెస్ ఇది. దీంట్లో కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, చాలామంది ఏం చేస్తారంటే నీళ్ళల్లో తెలగపిండి మరలిచ్చి దాంట్లో తాలింపేస్తారు. బట్ అట్లా దానికంటే కూడా నాకు ఎందుకు ఇందులో ఉప్పు కారం బాగా పడుతుందని అనిపించింది అనమాట. అందుకే ఈ ప్రాసెస్ ఎంచుకున్నా. మీరు కూడా టమాటాలు వేసి ట్రై చేయండి, ఇప్పటివరకు ఎవరు వేయలేరు. ఏదన్నా తిన్నప్పుడు దాని ఫ్లేవర్లో కొంచెం పులుపు యాడ్ అయితే దాని టేస్ట్ ఇంకో రేంజ్కి వెళ్తుందని నా ఉద్దేశం. అట్లనే ఎక్స్పెరిమెంట్ చేస్తా, ఇంకోసారి చింతపండు వేసి చూస్తా ఏమైతే చూస్తాం. చూడండి, వెల్లుల్లి. దీంట్లో వెల్లుల్లి మస్ట్ అండ్ కరెక్ట్ టైంకి వేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మన దగ్గర ఉన్న వెల్లుల్లి సగం మాత్రం ఇందులో వేస్తున్నాను, ఇంకొక సగము పక్కకు తీసి పెట్టాను. అది ఎప్పుడు వేయాలో చెప్తా. వెల్లుల్లిలా వేగిపోయాయా? ఇప్పుడు ఏం చేద్దామంటే బగ్గడగా కోసిన ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, మళ్ళీ కొంచెం మిరప్పొడి వేసుకోవాలి కదా, చాలు. దీంట్లో కొంచెం పసుపు వేద్దాం. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు కొంచెం మగ్గాక దీంట్లో మన ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో మునగాకు వేసుకుందాం. మునగాకు, తెలగపిండి ఎన్ని బెనిఫిట్స్ ఉండాలనో అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. నెట్లో సెర్చ్ చేసేసేయండి, ఏమున్నాయి అబ్బా శ్రీదేవి ఎందుకు ఇంత స్పెషల్గా చూపించింది, మళ్ళీ దాన్ని ఇంకో రకంగా వండి. మరి కొంచెం సాల్ట్, సరిపడ్డంత సాల్ట్, పచ్చి ఆకు నీళ్ళల్లో వేసి మరిగించేదానికంటే ఇలా వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట. కొంచెం పసరవాసన పోతే మరింత టేస్ట్ అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఎంత చేయాలనుకుంటున్నామో చూసుకొని, ఇప్పుడు దీని నిండా తెలగపిండి తీసుకుంటే 2 బౌల్స్లో వాటర్, అంటే 1:2 వాటర్ అనమాట. 1కి 2 నీళ్ళు పోసుకోవాలా. సో ఆ నీళ్ళు ఇప్పుడు పోద్దాం. 1, 2, 3 పోద్దాము. 1.5 తెలగపిండి వేద్దాం. ఓకే, సో ఈ స్టేజ్లో మనము సాల్ట్ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఉండమ్మా కదలకు, ఈ స్టేజ్లో సాల్ట్ చెక్ చేసుకోవచ్చు. అండ్ నేను ఏం చేస్తానంటే ఈ స్టేజ్లోనే టమాటో ముక్కలు వేసేస్తా. ఈ స్టేజ్లోనే టమాటా ముక్కలు వేసుకుందాము. కొంచెం చిన్నగా వేసుకుందాము, ఎందుకంటే అవి మగ్గవు, అటు ఇటు ఉంటాయి కాబట్టి కలర్ఫుల్గా ఉంటాయి, బాగుంటుంది.
ఓకే, ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకోవాలి అంతే. కొంచెం పడుతుంది, బట్ ఎనీవే మేము సాల్ట్ తక్కువ తింటాం కాబట్టి ఓకే. ఒక పని చేద్దాం, 3 వేసాం కదా నీళ్ళు, ఇంకొకటి వేస్తాను, 2 బౌల్స్లో వేద్దాం. ఇది కొంచెం సాల్ట్ పడుతుంది కాబట్టి సాల్ట్ వేస్తాం. ఒక్కసారి కొంచెం మరగాలన్నమాట, దెన్ ప్రాసెస్ చాలా ఈజీ. అది మరిగిపోయింది. ఇది నేను కొనుక్కొచ్చిన తెలగపిండి, అంత పర్ఫెక్ట్గా చేశారు చూడండి, నీట్గా ఎండబెట్టి పొడి పొడి చేసి చాలా బాగుంది. మనం కప్పు తీసుకున్నాం కదా, ఆ కప్పుతో 2 వేసుకుంటే సరిపోతుంది అనమాట. రెండు అయితే ఎంబడే కలిపొద్దు, జస్ట్ అట్లా మూసేయాలట. అది సంగతి అంట, ఇది శ్రీదేవి స్టైల్ అంట. కొంచెం ఉడికాక తెరుద్దాము, ఇప్పుడే తెరవద్దు, కొంచెం మంట తగ్గిస్తే బెస్ట్. ఇక్కడ కలర్ఫుల్గా ఏమో కనబడుతుంది కదా, అది చెప్పను ఇప్పుడు, చెప్పను తర్వాత ఎప్పుడైనా చూపిస్తా. దీనికి కాంబినేషన్ అది చేస్తున్నా, ఆ తర్వాత చూపిస్తా. కొంచెం ఉడుకుతోంది కదా, ఒక్కసారి కలిపి చూద్దాము. దీన్ని ఈ నీరంతా పోయే వరకు ఉంచి దించేసుకోవడమే. కానీ నీరంతా పోతేనే పర్ఫెక్ట్ టేస్ట్ అండి, నీరుంటే టేస్ట్ సరిగ్గా ఉండదు. ఎట్లా ఉంటుందంటే ఎగ్ బుజ్జిలాగా ఉంటుంది ఇది, బట్ టూ హెల్దీ. మా సునీతమ్మ చెప్తుందన్నమాట, రొయ్యలేసి వండుతారమ్మా బాగుంటుంది మా వైపు అని చెప్తుంది. ఏది మీరు తూర్పుగోదావరా? ఆంధ్ర కాదు, యా డిస్ట్రిక్ట్, యా జిల్లా? ఈస్ట్ గోదావరి. అది ఆంధ్ర అంటది, అయిపోయింది. ఏ జిల్లా అంటే కూడా తెలియదు చూడు ఈ పేత్తర్ పిల్ల. రొయ్యలేసి వండుతారమ్మా అని మాత్రం బాగా తెలుసు కదా. బట్ రొయ్యల బదులు ఏం చేద్దామంటే తాలింపులా మళ్ళీ వెల్లుల్లిపాయలు వేస్తాం, అది రొయ్యల్లాగా కనబడుతుందేమో. అమ్మ తింటుంది ఆ రొయ్యలేస్తే, అది సంగతి. రొయ్యలు వేసి వండుతారంట. గాయత్రి నువ్వు తింటావా రొయ్యలు వేసి వండితే? నో, బాగుంటుందా? నువ్వు చెప్తే ఉండాల్సిందే. చారు మరుగుతుంది, రెసిపీ చెప్పాను, చాలా సీక్రెట్ రెసిపీ నాది అది. యా చూడండి, మన కర్రీ అయిపోయింది. ఎంత పొడి పొడిగా ఎట్లుంది చూడండి. అయితే దీంట్లో అందరూ చాలామంది ఇలా తింటారు, కొందరు పైన తాలింపు వేసుకుంటారు. మనం పైన తాలింపు వేసుకుందాం, బాగా టేస్ట్ ఉంటుందబ్బా. కొంచెం మూసి కొంచెం ఆయిల్, నెయ్యి వేసుకుంటే మాత్రం ఇంకా బాగుంటుంది, ఆవు నెయ్యి. ఇదిగోండి, అందులో ఆల్రెడీ మనం పోపు దినుసులు అన్నీ వేసాం కాబట్టి ఇందులో ఓన్లీ ఎండుమిరపకాయలు వేస్తున్నాము. అప్పుడు సగం వేసానని చెప్పాను కదా, ఇంకొక సగం వెల్లుల్లి ఎందులు వేస్తే బాగుంటుంది, ఫ్రెష్నెస్ ఉంటుంది అనమాట. కొంచెం కరివేపాకు, ఈ తాలింపుని ఏం చేద్దామంటే ఈ కూర వేసేద్దాం. ఇక చేసినాక ఇంకేం చేస్తాం, కూరలు వేయడమే. ఇదన్నమాట, సూపర్ టేస్టీ అండ్ మంచి హెల్దీ. ఇదన్నమాట విషయం. మొత్తం మీద తెలకపిండి కొనుక్కొని వచ్చి దాని కొరకు చాలా రీసెర్చ్ చేసి, అంటే ఎక్కడో దగ్గర కొనుక్కోకుండా ఒక పర్పస్ కొరకు చాలా వెతికానులేండి. మొత్తం మీద దాని రూట్స్ కనుక్కున్నా,
మంచి ప్యూర్ది దాని గురించి కనుక్కున్నాను. అండ్ మన చెట్టు నుంచి మునగాకు తెంపుకొచ్చి మునగాకు తెలగపిండి వెల్లుల్లిపాయ వేసి ఎవరూ వేయకుండా వండే టమాటాలు కూడా వేసి వండానమాట. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా తెలగపిండిలు అప్పుడు అలా టమాటాలు వేసి చూడండి, బాగుంటుంది, మరింత బాగుంటుంది టేస్ట్. ఇదన్నమాట విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.